48వ డివిజన్ గణేష్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఖమ్మం పుట్టినటువంటి దానవాయిగూడెం పార్క్ ఏరియాలో కోతుల బెడద, కుక్కల బెడద విపరీతంగా ఉందని కమిషనర్ గారికి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోయిన వెంటనే స్పందించి గత 28వ తారీఖు నుంచి ఇప్పటికీ 2 ట్రిప్పులు, ముందు ఒక 200 కోతులు మొన్న, ఇప్పుడు ఇవాళ 170-180 కోతుల్ని మున్సిపల్ అధికారులు చొరవతోటి ఇక్కడ జవాన్ గారు, సూపర్వైజర్ సాంబయ్య గారు, మా శానిటరీ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ కమిషనర్ గారు అందరి సహాయ సహకారాలతో కోతలు నివారించడానికి చర్యలు తీసుకున్నందుకు మా ప్రాంత ప్రజల తరఫున 48వ డివిజన్ కార్పొరేటర్గా మా కుటుంబం తరఫున ప్రభుత్వ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దీంట్లో భాగంగా ఇది 14 ఎకరాల సువిశాలమైన దానవాయిగూడెం ఫిల్టర్ బెడ్ పార్కు. ఇది అన్యాక్రాంతానికి గురవుతుంది. ఇప్పుడు చుట్టూ 4-3 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులు ఆక్యుపై చేయడం జరిగింది. గతంలో కూడా కమిషనర్ గారు, కలెక్టర్ గారి దృష్టికి మెమోరాండాలు ఇవ్వటం జరిగింది. ఇక్కడ కోతులు ఇంకా 1000 కోతుల పైన ఉన్నాయి. ఈ పార్కులో ఈ చెట్లని శుభ్రం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్కుని ఆధునీకరణ చేసినట్టయితే 3 టౌన్ ప్రాంతానికి ఒక గోల్డ్ మెడల్ గా, మణిహారం లాగా ఉంటుందని ప్రభుత్వ అధికారులకి తెలియజేస్తా ఉన్నాం. మీ ద్వారాన రాబోయే రోజులలో ప్రభుత్వం, కమిషనర్ గారు, కలెక్టర్ గారు తక్షణమే దీన్ని పరిశీలించి నూతన పార్కు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ప్రజలకి ఒక 7-8 వార్డులకి వాకింగ్ ట్రాక్ కాకుండా పిల్లల ఆట స్థలానికి ఉపయోగపడుద్దని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆభాశ్రమణ 48వ డివిజన్ దానవాయిగూడెం పార్క్ ఏరియా. మా ఏరియాలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి డస్ట్ ఒకటి సమస్య ఉంది. అంటే ఇక్కడ సివిక్ కాంట్రాక్ట్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసి రోజు ఇక్కడ నుంచి దాదాపు 70-80 ట్రిప్పులు వెహికల్స్ పోతా ఉంటాయి. వాటిని అంటే మిక్సింగ్ ప్లాంట్ ఇక్కడ పెట్టారు. ఆ ప్లాంట్ నుంచి మన రిటైనింగ్ వాల్ కి పోతా ఉంటాయి. సో దానివల్ల డస్ట్ భయంకరంగా వస్తుంది, అదొక సమస్య. అదేవిధంగా కోతులు రెండో సమస్య, కుక్కలు కూడా ఎక్కువగా ఉన్నాయి మూడో సమస్య. అదేవిధంగా ఇక్కడ పార్క్ ఒకటి డెవలప్ చేసినట్టు చాలా బాగుంటుందని చెప్పేసి ఈ సమస్యలన్నింటి మీద మా కార్పొరేటర్ తోట గోవిందం గారికి విన్నవించుకోవడం జరిగింది. దానిలో భాగంగా డస్ట్ గురించి తోట రామారావు గారు, తోట గోవిందం గారు బాగా ఫైట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా కోతుల సమస్య, కుక్కల సమస్య కూడా ఇమీడియట్ గా కోతులు అని చెప్పగానే, ఈవెన్ కోతుల సమస్య వచ్చేసి ఈవెన్ స్కూల్ పిల్లల్ని కూడా ఇంట్లోంచి బయట రాకుండా స్కూల్ కి పోయే టైంలో మొత్తం వచ్చి ఎగబడి చాలా చికా చేసే పరిస్థితి ఉంది. సో ఆల్రెడీ ఇంత ముందు కూడా ఘటనలు జరిగినాయి. అట్లా చేసిన ఘటనలు ఇమీడియట్ గా మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా మా కార్పొరేటర్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ గారికి అందరికీ చెప్పంగానే, కలెక్టర్ గారికి ఇవ్వగానే, మెమోరాండం ఇవ్వగానే ఇమీడియట్ గా వచ్చి తోట గోవిందం గారు స్పందించి ఇమీడియట్ గా, అదేవిధంగా మా జవాన్ కూడా దగ్గరుండి మొత్తం అన్నింటినీ కోతులు, ఇప్పుడు ఇది 2వ దఫా పట్టడం జరిగింది. మొదటి దఫాలో దాదాపు 200 కోతులు, మళ్ళీ ఇప్పుడు కూడా 170-180 కోతులు పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఉన్న సమస్యల్లో కుక్కలు కూడా ఉన్నాయి. కుక్కలు కూడా మేము కమిషనర్ గారికి, అదేవిధంగా మా కార్పొరేటర్ గారికి విన్నవించుకుంటా ఉన్నాం. ఆ కుక్కల్ని కూడా కొంచెము ఆ బెడద లేకుండా కొంచెము చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ పార్క్ ఒకటి సమస్య ఇక్కడ ఉంది. చాలా సువిశాలమైన, ఇందాక తోటరావు అన్న గారు చెప్పినట్టు 14 ఎకరాల సువిశాలమైనటువంటి ఈ పార్క్ ఏరియా, ఈ పార్క్ ఫిల్టర్ బెడ్ ఉంటుంది. దాన్ని మరి అధికారులు నిర్లక్ష్యం తెలియదు, మరి ఏమీ తెలియదులే కానీ దాన్ని పార్క్ అట్లా పడేయటం వల్ల చాలా మంది, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల వాళ్ళు దాన్ని ఆక్యుపేషన్ జరుగుతూ ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇమీడియట్ గా దీనికి బౌండరీస్ వేసుకొని ఇక్కడ ఉన్న ప్రజలకి, అంటే ఖమ్మం టౌన్ కి మొత్తం కూడా ఒకప్పుడు దానవాయిగూడెం పార్క్ అంటే చాలా గొప్పగా చెప్పుకునేది, అందరు కూడా వనభోజనాలకు వచ్చేది. అట్లాంటి పార్క్ ని ఇప్పుడు ఇట్లా చేశారు. కాబట్టి దయచేసి నేను కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి విన్నవించుకునే, మంత్రి గారికి, అదేవిధంగా మా కార్పొరేటర్ గారికి విన్నవించుకునేది ఏంటంటే, ఇక తక్షణమే ఈ పనులు స్టార్ట్ చేసి దీన్ని ట్రాక్, అదేవిధంగా మంచి సువిశాలమైన వాతావరణంగా అరేంజ్ చేసి ఇక్కడ ప్రజలకి, ఖమ్మం ప్రజలకి అందరికీ కూడా అందించాలి. ఒక పార్క్ లాగా తయారు చేసి ఒక వాకింగ్ ట్రాక్. ఇంతకుముందు పువ్వాడజీ గారు వచ్చినప్పుడు కూడా ఒకసారి ఆయన కూడా ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇచ్చాము. సో దీని మీద స్పందించి కొంచెం చేయాల్సిందిగా కోరుచు. 48వ డివిజన్ దానవాయిగూడెం పార్క్ ఏరియా, గణేష్ నగర్ ఏరియాలో కోతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ప్రజల మీద ఎగబడుతూ కలుస్తూ ఉన్నాయి. గతంలో కూడా చాలా మందిని కలిశాయి. అట్లనే ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి ఎంతో కృషి చేస్తున్న మరి తోట గోవిందమ్మ గారికి
మేము ఈ ఏరియా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కుక్కలు కూడా మరి చాలా ఇబ్బందికరంగా ఉంది. వాటిని కూడా మరి పట్టించాల్సిన బాధ్యత ఉంది. రోడ్డు మార్గం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మన ట్రాలీలు పెద్ద పెద్ద ట్రాలీలు తిరుగుతూ ఉన్నాయి. దుబ్బ విపరీతంగా వస్తూ ఉంది. డస్ట్ ఎలర్జీతో 2-3 చనిపోవడం కూడా జరిగింది. దయచేసి కమిషనర్ గారికి మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. డస్ట్ ఏరియా వల్ల ఉండలేకపోయిన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఈ కోతులు ఇప్పుడు 2 దఫాలుగా పట్టారు. 3వ దఫాకు కూడా ఇంకా 2 బ్యాచ్లుగా ఉన్నాయి. ఒక్కొక్క బ్యాచ్కి 170-180 మంది మా ఉన్న కోతులు ఉన్నాయి. వాటిని కూడా పట్టవలసిందిగా మేము కోరుతా ఉన్నాం ఈ ప్రాంత ప్రజలుగా. అట్లనే ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏదైతే పార్క్ ఉందో ఆ పార్కుని అభివృద్ధి చేయాలనేది కూడా మేము ఈ ప్రాంత ప్రజలుగా కోరుతా ఉన్నాం. ఏదున్నా కూడా ఇప్పుడు ఈ కోతులు పట్టించడానికి కుక్కలు కూడా పట్టియాలని, అట్లనే ఈ ప్రాంత అభివృద్ధిలో ముందు భాగంలో ఉండి మరి చేయించాలని మరి మంత్రి గారిని కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ కమిషనర్ గారిని కూడా కోరుతా ఉన్నాం. దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి ప్రదంలో నడిపియాలని మరి ధన్యవాదాలు తెలియజేస్తాం.